హలో బాబాయ్లు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ బాబాయ్. ఈ రోజు సందర్భం ఏంటంటే మేము ఇన్స్టాగ్రామ్ లో కొట్టాం 20,000 మంది మాకు ఫాలోవర్స్ అయినారు బా. ఓపెన్ చేయైతే ఏంది బా సడన్ గా టోపీ వెనకపోయిందని చూస్తున్నారా? నేను టోపీ పెట్టుకుంటే ఆ మంచి కనపడలేదు, అందుకే వెనక పెట్టుకున్నా. మా ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు, ఏ ఫోర్ట్స్ అనకూడదు నా దాన్ని. మనం చాలా ఫ్యాషన్ అనొచ్చు దీన్ని. ఫ్యాషన్ కాబట్టి మమ్మల్ని చంపేది కదా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? 2 నిమిషాల వీడియోకి 2 గంటలు సతాయిస్తాను. 2 నిమిషాలు కూడా అన్న, 30 సెకండ్లు 40 సెకండ్లు ఉంటాయి. చూసారా ఆయన చెప్పించిన పాపము మా ఊళ్ళు అంతసేపు కష్టపడి లాస్ట్ కి సాయంత్రం పూట వీడియో అప్లోడ్ చేస్తాం. మనం తీసింది 2 గంటలు 3 గంటలు తీసినాం కదరా, ఏంద్రో 1 నిమిషమే అప్లోడ్ చేసినాం వీడియో అంట. నిద్ర లేదు, సుఖం లేదు, ఇష్టంతోనే చేసినాం బా ప్రతి ఒక్క వీడియో. ఆ వీడియోలో ఒక 70% వరకు మాక్సిమం ఈ ప్లేస్ లోనే చేసినాం. ఇది మాది కోడూరు, రైల్వే కోడూరు అన్నమాట. రైల్వే కోడూరులో సూరపరాజపల్లి కదా, సూరపరాజపల్లి రూట్. సూరపరాజపల్లి రూట్ లో ఒక బ్రిడ్జి ఉంటది అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ ఒక వీడియో చేయడానికి వచ్చినప్పుడు పీస్ఫుల్ గా అనిపించింది, డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు, నీడ ఉంటది, మనకు కావాల్సిన ప్లేస్ లో కూర్చొని జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకున్నా డిస్టర్బెన్స్ ఉండదు. చుట్టూ జనాలు రావడం గానీ, ఎవరన్నా వచ్చి ఇటు చేయకూడదు ఇలాంటి ఉండవు. అట్టని మనము మనకి జనాల్లో చేయడానికి ఫీర్ అనుకుంటారేమో, అట్లాంటి ఎన్ని వీడియోలు చేయలేదు మనము. చెప్పుల షాప్ లో పోయి చేసినాము, అందరిని అడిగేది అన్నమాట. మాకు హిందీ రాని వాళ్ళది, మాకు హిందీ రాదు అంతో ఎంతో. భయ్యా వాళ్ళ ప్యాస్ దేవో భయ్యా కాడికి మ్యారేజ్ చేయగలము. జ్యూసెస్ దగ్గర అయితే సతాయించిన అతను మా తెలుగులో, అతను హిందీలో. కరెక్ట్ గా నాకు తెలిసి అన్నం టైం ఏమో, అన్నం టైం మంచి అన్నానికి పోవాలన్నాడు. అన్న వీడియో చేసుకుంటామని అనేసరికి చేసుకోండి అన్నాడు. పాప మా మనిషికి తెలియదు కదా మనం అంతసేపు వీడియో చేస్తామని. సుమారుగా 1.5 గంట సేపు చేసుకుంటాం వీడియో. బత్తాయి చూసి చూసినారంటే మన ఛానల్లో ఉంటుంది బత్తాయి చూసి వీడియో అనమాట. కానీ మేము బయటికి వెళ్ళి చేయలేమని కాదు, మాకు కొన్ని వీడియోలు ఇక్కడ సెట్ అవుతాయని ఇట్లా చేస్తాం అనమాట. అంటే అలా ప్లేస్ కలిసి వచ్చి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వ్లాగులు చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. నేను కనపడకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తా, నేను చేసి అంటే నేను డైలీ రొటీన్ లో ఏదైనా చేస్తుండేటి అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నా. ఫస్ట్ అన్న అంటాడు అనమాట అప్పుడప్పుడు, ఫస్ట్ క్లిక్ అయింది నువ్వు కాదురా నీ వాయిస్ అంటాడు. నేను గట్టిగా చెప్తా బాబాయ్ లో, ఈ బాబాయ్ అనే పదము చాలా గట్టిగా వినపడింది. ఆ వాయిస్ ఇతను క్లిక్ చేసింది, ఇతను మమ్మల్ని ఎక్స్పోజ్ చేశాడు. కాదు ఎక్స్పోజ్ అంటే నాది వేరే అర్థం మాత్రం, ఎక్స్పోజ్ అనకూడదు దాన్ని. బాగా చెప్తున్నా, మమ్మల్ని లడవా చేశాడు. ఏదో చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఫస్ట్ నేను ఒక్కనే ఉన్నా, తర్వాత అన్న వచ్చాడు, పెద్ద దిక్కులా వచ్చాడు, పెద్ద దిక్కులాగా వచ్చాడు. అంటే అప్పటి వరకు ఉండునా చెప్తానా అడిగి మరీ తెప్పించుకున్నాడు బాబాయ్ లో. ఎప్పుడు నా మన జర్నీ స్టార్ట్ అయిందా, పునర్విక పాప పునర్విక కోసం చేసినప్పుడు అప్పుడు కెమెరా ముందుకు రావడం. నేను కనపడడం స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో పునర్విక అనే పాప కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడానికి. అప్పుడు కనపడ్డ ధైర్యం చేసి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. అప్పటి నుంచి అన్న నాకు తోడుగా ఉన్నాడు. ఫైనల్ గా మీరు నేను మా అన్న ఇమ్రాన్ అన్న, ఈ మనిషి పేరు ఇమ్రాన్, సయ్యద్ ఇమ్రాన్ బాషా. భాష అయింది నా పక్కన, రైల్వే కోట్ మానిక్ భాష. మానిక్ భాష ఊరు మానిక్ భాష. సయ్యద్ ఇమ్రాన్ ఎలక్ట్రీషియన్, ద బెస్ట్ ఎలక్ట్రీషియన్ అవార్డు తీసుకున్నాడు మొన్న. ఇచ్చింది ఎవరో కాదు, వీళ్ళిద్దరే. సో అన్నకి వర్క్ ఉంటది అనమాట. వీకెండ్స్ లో ఫ్రీగా ఉంటాడు, వీకెండ్స్ లో పరిగెత్తుకుంటా వస్తాడు. నా వీడియో చేద్దామన్నా అంటే ఆత్రంగా పరిగెత్తుకుంటా వస్తాడు. నా వీడియోలో కనపన్నా అంటే నేను కనపన్నా అంటాడు. అదేందనా అంటే నేను కెమెరామెన్ అంటాడు. ఏదో కామెడీగా అన్నాడు కానీ స్టార్టింగ్ లో నిజంగానే మా కెమెరామెన్ అయిపోయినాడు. మర్చిపోయినా ఇతనికి అసిస్టెంట్ నేను. చెప్పాలా ఫ్యాక్ట్స్. ఇతనితో పాటు పనికి వెళ్తాను నేను ఎలక్ట్రీషియన్ వర్క్, ఇతనికి అసిస్టెంట్ నేను కాదు, పార్ట్నర్. వద్దులే ఈడ ఒకటి చెప్పాలా, ఏం చేస్తాను పనికాడికి పోతా, నా వీడియో చేద్దామన్నా అంట. ఏం రాసినావు మహేష్ అంటాడు. రాసినా నువ్వు రానా అంట. అప్పుడు వాళ్ళ మేస్త్రి ఉన్నాడు, వీళ్ళ మేస్త్రి ఉన్నాడు. నేను ఆనందం ఉడుకొని వెళ్ళిపోతా వీడియో చేసేదానికి. వాళ్ళ మేస్త్రి వచ్చింటాడు అంత లోపల. వాళ్ళ మేస్త్రి వచ్చినాడు మహేష్ అంటే నేను ఎట్టో ఒకటి మేనేజ్ చేయను అంటే లోపల పోయి ఆడ యాక్టింగ్ చేస్తాడు బాబాయ్లు. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో బాగా చేస్తాడు మా అన్న యాక్టింగ్ భయంకరంగా. అంటే ఏం చేయాలి ఇంకా తప్పదు, నేనే వెళ్ళిపోయేది అనమాట ఆడికి. కాకపోతే ఆ వెంకటేష్ అనే మేస్త్రి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు, మన వీడియోస్ చూస్తాడు, నా బాగా చేస్తారు మేము చెప్తాడు. ఏమన్నైతే పర్లేదులే అంటాడు. తెలుసు దొరికిపోయాం. ఆడికి పనికాడికి వెళ్ళిపోతా, ఎందుకంటే అన్నోళ్ళ పని డిస్టర్బ్ కాకూడదు, మన వీడియోలు డిస్టర్బ్ కాకూడదు.
రెండు మేనేజ్ చేసుకునేదానికి అన్నల దగ్గరికి వెళ్ళిపోయి అన్నని అడిగి పక్కన దొడుకొని పోయి వీడియోలు చేసుకొని మళ్ళీ 2 చేత తర్వాత వెళ్ళిపోయేది అనమాట. ఇట్లా చేస్తున్నాము. సో ఫైనల్లీ ఎట్టోగట కింద మీద పడి కాదు, కింద మీద పడి కాదు ఫ్రెండ్స్, బాబాయ్లు అడ్డ తిరిగి ఇటు తిరిగి ఈ బండి మంది కాదు, జయ అని నా ఫ్రెండ్ది. ఈ అర్థం ఏం చేస్తాడు, పండుకొని నా సపోర్ట్ కోసం పెట్టుకునే అన్న. నీ సపోర్ట్ అంటే బండి దిగిపోతుంది. సరే చెప్పు. ఈ శుభ సంతోర్ శుభ సందర్భంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడు. మేము ఇష్టంగా చేస్తున్న పనులలో ఇది ఒకటి. ఫస్ట్ కష్టపడే వాళ్ళము, మాకు మేమేదో యాక్టింగ్ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలి చేసేదంతా ఏం లేదు. మహేష్ బాబాయ్ అలా ఎక్కడున్నారు, పలానా పని దగ్గర ఉన్నాము, పలానా దగ్గర ఖాళీగా ఉన్నారు లేదా, నేను ఖాళీగా ఉండా, పొదానితో పని ఉన్నారు, లేదు ఈ క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందే. వద్దు మహేష్ కాడి నుంచి ఇప్పుడు మేము సతాయిస్తున్నాం. ఏంటావు, వస్తున్నావా రావట్లేదా, ఈరోజు ఉందే లేదా, వస్తున్నా, ఇతర పనులు జరగొడుతున్నాం ఇప్పుడు మేము, మాకు అలవాటు అయిపోయి. సో ఇంకోటి ఏంటంటే మాకు ఇండివిజువల్ గా అందరిది కూడా ఇక్కడున్న మా ముగ్గురిది, ఇంకో అతను ఉన్నాడు, అతని గురించి లాస్ట్ లో చెప్తున్నాను. ఇండివిజువల్ గా చాలా సీరియస్ లైఫ్లు అనమాట. మేము చేసే వీడియోలు, మేము చేసే కాన్సెప్ట్లు, స్క్రిప్ట్లు అన్ని కూడా మీరు గమనించినారంటే ఇన్స్టాగ్రామ్ లో కామెడీ స్క్రిప్ట్సే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని అంతే. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే మా రియల్ లైఫ్ లో ఇండివిజువల్ గా చాలా సీరియస్ లైఫ్లు అనమాట. మేము ఆన్ స్క్రీన్ లో కనపడినంత ఫన్నీగా కామెడీగా మా లైఫ్ లో అయితే ఉండవు అనమాట. అంటే అటు మా రియల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఈ పక్క ఈ ఆన్ స్క్రీన్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి. మీరు నన్ను షాప్ లో కూర్చున్న మంది షాప్ ఉంది కదా, మన షాప్ లో కూర్చున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, అన్న వీడియోలో అంత ఫన్నీగా అంత ఇదిగా ఉంటారు కదన్నా, మీరు మామూలుగా చూస్తే ఏందన్నా ఇట్లా ఉంటారు, ఏదో పోగొట్టుకున్న లాగా ఉంటారు ఏందన్నా అని అడుగుతారు. అదేందో మరి మా లొకేషన్ కి మా కెమెరా సరౌండింగ్ లో వస్తే మేము అవన్నీ మర్చిపోతాం. ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు ఇంకా వేరే. కెమెరా యాక్షన్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, యూట్యూబ్ అప్లోడ్స్ ఇవన్నీ వచ్చినప్పటికి మా ఫేస్ కట్లు హ్యాపీగా ఉంటాయి, మారిపోతాయి. మేము అవన్నీ మర్చిపోతాం. ఇక్కడ ఉన్న గంట, 1.5 గంట, 2 గంటలు కావచ్చు, ఆ టైం వరకు చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకా బయటకు వెళ్తే మా లైఫ్ మా ఎవడు ఫోర్స్ చేయలేదు, మేమే రాసుకున్నాం. ఒరిజినల్ కంటెంట్స్, కాపీ కంటెంట్స్ అంటూ ఏం చేయలేదు ఇంతవరకు. ఆల్మోస్ట్ అసలు చేయం. ఆ మాట ఉండకూడదు, కాపీ కంటెంట్ అనే మాట ఉండకూడదు. చేయం. చిన్నదో పెద్దదో ఇతను రాస్తాడు, మాకు చెప్తాడు, అన్న మీరు ఏదన్నా కొంచెం చెప్పండి అన్న, మార్పులు చేర్పులు చేద్దామన్నా అంటాడు. అందరం కింద మీద పడి దాన్ని చేసి చేస్తా ఉంటాం. నీట్ గా ఒక మలుచుకుంటాం, దాన్ని తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇంకా మీరు చూసే వీడియో ఏమో తెలియదు కానీ బిహైండ్ ద సీన్స్ కన్నా చూసారంటే మీరు అల్లాడిపోతారు. చిన్నగా ఉండదు పన్ను, ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ భయంకరంగా పన్ను ఉంటది. అది నోట్లో చిప్స్ ఇరుక్కుంటాయి కదా బాబాయ్లో, దాని అయితే 2 సార్లు నిజంగానే కొట్టేస్తుంది తీసుకుని. చిప్స్ అంటే అది చూడడానికి చెప్తాము, నోట్లో చిప్స్ తింటా ఉంటే ఇరకపోతుంది అనమాట. నా నోట్లో ఇరకపోయింది నా అని నేను చెప్తా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కట్ చేస్తే సుత్తి మొల తీసుకొని నోట్లో పెట్టి కొడతా ఉంటారు. అది స్క్రిప్ట్. 2-3 సార్లు నిజంగానే కొట్టేసినారు. అబ్బో నిజంగా నాలుగు ఒకసారి తగిలింది, పంటకి ఒకసారి తగిలింది. కానీ ఇవన్నీ పర్లేదు, మన ఫన్ కోసమే ఏదో ఒకటి జనరేట్ చేయాలా అని చెప్పేసి ఎప్పటికైనా కూడా. ఒకసారి అయితే ఇక్కడే నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడతా కింద పడేస్తాను. నేను తాగుతా ఉంటే ఎవరో ఒక అతను వచ్చేసి, అతను డిప్రెషన్ లో అతను ఉన్నాడు, వచ్చి తగిలేసి కింద పడిపోతుంది బాటిల్ అనమాట. అప్పుడు నేను ఏదో పొడిచేవాళ్ళలాగా ఈ సంగతి చెప్తా అన్నట్టుగా లేస్తాను. అప్పుడు బాటిల్ పగలు కొట్టే సీన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ సీన్ లో నిజంగా అన్నకి తగిలేసింది, చెయ్యి తగిలేసింది, బ్లడ్ కూడా వచ్చింది అనమాట. తగిలింది. తర్వాత అదే బాటిల్ నా మీద కక్ష పెట్టుకొని మొన్న కాలుగా దిగింది. మేమేమన్నా ఇక్కడ ఈ ప్లేస్ లో ఏదన్నా మా వల్ల బాటిల్ ఇలాంటివి ఏమన్నా పగిలినా కూడా మేము ఎత్తేసి పడేస్తాం అనమాట. ఎందుకంటే మా వల్ల జరిగింది అది, కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో పడేసి వెళ్ళిపోతాము. సో ఇట్లాంటి ఎన్నో ఫన్నీ థింగ్స్ జరుగుండాయి. అవన్నీ ఆ గాయాలు కూడా మాకెంతో ఇప్పటికి ఒక మధుర క్షణాలు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఆ గాయాలు అన్ని చూసుకుంటే తీపి గుర్తులు అనమాట. అరే ఆ రోజు ఇటు చేసినాం కదరా, ఇటు జరిగింది అప్పుడు అని గుర్తు చేసుకుంటాం అనమాట. ఒరిజినల్ కంటెంట్ అనే విషయం గురించి మాట్లాడితే, ఒకటి ఈ థింగ్ మేము ఏదైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినామో అది ఏదో ఫాలోవర్స్ పెంచుకోవాలా, ఏదో లైకులు పెంచుకోవాలా, అది లేదు బాబాయ్. ఫస్ట్ నుంచి కూడా లేదు. మనం అది కాదు మెయిన్ థీమ్, అది కాదు. మా స్టోరీ ఏంది, మేమేం చెప్పగలం, మా ద్వారా మేమేం ఎంటర్టైన్ చేయగలం
అనేదే మా థీమ్ అన్నమాట. మా స్టోరీ మేము చెప్పాలి బా, కాపీ కంటెంట్ చేస్తే ఏమొస్తుంది, మాకు ఆల్రెడీ చేసినట్టువే మేము చేస్తే ఏమొస్తుంది. సో మా స్టోరీ ఏంది, మేము కథలు చెప్పగలము అనేదే పాయింట్, మా థీమ్ అదే బా. షేరింగ్ స్టోరీస్ క్రియేటింగ్ ఇంపాక్ట్. ఇంకా ప్లాన్ చేస్తున్నాం బా, మీ సపోర్ట్ ఇంకా కావాలా. ఖచ్చితంగా ఒక సీరియస్ కంటెంట్ అనుకున్నాము, అంటే అది ఏమన్నా కాంట్రవర్సీ అవుతాదేమో కూడా ఆలోచిస్తున్నాము. అంటే చెప్పేద్దామా, సందర్భంగా చెప్దామని అనుకుంటున్నా. ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అట్టా ఇట్టా ఉండకూడదు, సిరీస్ మాత్రం భయంకరంగా టాప్ నాచ్ ఉంటది. అది ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలా, అందులో ఇంకా జనాలు కావాలా, అందువల్ల ఇంకా స్టార్ట్ చేయలేకపోతున్నాము. ఆ టాప్ నాచ్ కంటెంట్ చూసినారంటే ఇంకా మీరు చెప్పనవసరంలే, మేము చేసి చూపిస్తాం, ఖచ్చితంగా అయితే చేసి చూపిస్తాం బా, అది మ్యాటరు. ఇంకా శివన్న నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే. మా కంటెంట్ చేస్తున్నాం, చూస్తున్నారు, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే 10 మందికి మీరు చెప్పండి, రే మన వాళ్ళు బాగా చేస్తారా, మన ఊరోళ్ళు పలానా ఊరోళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఏదో కామెడీగా రాసుకొని ఏదో సరదా చేసామంటే ఉండవు. అంటే దాన్ని మేము చేసే ప్రతి కంటెంట్ కొంచెం ఆలోచన శక్తి పెట్టి కొంచెం ఆలోచించిగా చూస్తే ఏదో ఒక నీతి మంచి అనేది ఉంటది కంపల్సరీ. అది ఒక్క వీడియోలో అది సమాజానికి విరుద్ధంగా చేసినట్టు ఉంటది. కానీ ఒక వీడియో గురించి చెప్పాలనా, 2 వ్యక్తులు తాగేదానికి వస్తారు. తాగేదానికి వచ్చినప్పుడు బాటిల్ ఏదో పగిలిపోయి ఉంటే ఏందబ్బా ఇల్లు తాగేవాళ్ళు తాగేసి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు బాటిల్ పగలగొట్టి ఇట్లా పెట్టేసిపోతున్నారని ఫస్ట్ అంటాడు. అన్నోడే ఆ బీరు బాటిల్ ఏదైతే తెచ్చుకున్నాడో ఆ తాగేసి మళ్ళా పగలగొట్టేసి నేను ఎత్తుకున్నట్టే వాడు కూడా ఎత్తుకోవాలా. అంటే ఎట్లున్నది అంటే ఎట్లున్నది సమాజం అనే దాని గురించి ఒక కామెడీగా చేసినాం, కానీ ఒక రాడ్ రియాలిటీ అది. ఇంకోటి ఏంటంటే 2 పర్సన్లు ఉంటారనమాట, వాళ్ళు ఏదో పొద్దున్నే లేచి టయానికి లేచి స్నానం చేసేసి బ్యాగులు తగిలించుకొని ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఒక వీడియో ఉంటుంది అనమాట. లాస్ట్కి చూస్తే వైన్ షాప్ దగ్గర మందు తీసుకొని ఆ ల్యాప్టాప్ బ్యాగుల్లోంచి మందు తీసి స్టఫ్ తీసి తాగుతూ ఉంటారు. అదొక కామెడీ వీళ్ళు. అంటే దాని ద్వారా మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఒరే ఏంద్రా ఏదో వర్క్ వెళ్తున్నట్టుగా అటు చేసినారు, ఇట్లా ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఈ వీడియో ద్వారా అని కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి. నా ఉద్దేశం ఏంటంటే, అట్లాంటి వీడియోలు చూసినప్పుడు, అంటే అలాగా చేసేవాళ్ళు అట్లాంటి వీడియో చూసినప్పుడు ఒరే మనం ఇంత ఇదిగా ఉన్నామా అనే ఒక ఆలోచన వస్తుంది కదా, ఇంపాక్ట్ కలిగిస్తుంది. అంటే మేము ఎట్టున్నామా, మరి ఇంత కామెడీగా ఇంత ఇదిగా ఉన్నామా అనే కాడికి వస్తుంది. అది దాని ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, చేతులు లేనివాడి దగ్గర పోయి నువ్వు ముడ్డ ఎట్ట కడుక్కుంటావు అంటే ఎట్టుంటది. చేతులు లేనివాడి దగ్గర పోయి నీకు 2 చేతులు లేవు ముడ్డ ఎట్ట కడుక్కుంటావు అంటే వాడు అంటాడు అనమాట. కట్ చేస్తే వెనకాల వాడే ముడ్డి కడుగుతా ఉంటాడు, అన్నోడే కడుగుతా ఉంటాడు. ఎందుకు, ఒరే నాకు దేవుడు 2 చేతులు లేకపోయినా కూడా తరతరాలు కూర్చొని తిన్నా గానీ తరగని ఆస్తి ఇచ్చినాడు రా, నీలాంటోడికి 2000 పారేస్తే ముడ్డేమి ఏమన్నా కడుగుతారా అంటారు లాస్ట్ లో. సో ఇక్కడ ఏంటంటే, దేవుడు కొంతమందికి కొన్ని ఇకపోయినా కూడా కొన్ని ఇస్తాడు, దాని ద్వారా జరగాల్సిన పని జరుగుతుంది. అది దాని ఉద్దేశం అన్నమాట. ఇట్లాంటి చాలా ఫన్నీ వీడియోలు చేస్తున్నాము, మీరు ఒకసారి చెక్ చేసినారంటే తెలుస్తుంది. మొత్తం ఒరిజినల్ కంటెంటే బాబాయ్, కాపీ కంటెంట్ అసలు ఉండదు. అది మ్యాటర్. ఇన్స్టాగ్రామ్ లో 20,000 మంది ఫ్యామిలీ వచ్చేసారు. మన ఫ్యామిలీ పెరిగింది, ఇంకా పెరగాలని కోరుకుంటాము. అంటే మాది ఒక ఎంతమంది అయినా రావచ్చు, ఒక చిన్న కన్సర్ట్ హాల్ అది కాదు మాది, ఒక పెద్ద ప్రపంచమే. ఆ ప్రపంచంలోకి మీ అందరూ రావాలా. అందరికీ స్లీపులు ఉన్నాయి, అందరూ కూర్చోవచ్చు ఫ్రీగా, డబ్బులు పెట్టాల్సిన పని ఏం లేదు. లాస్ట్ లో ఒక వ్యక్తి గురించి చెప్తా అన్నా కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ మధ్య మీరు వీడియోలో గమనించుంటారు, కార్తిక్. మన కార్తిక్ ఈ రోజు మిస్ అయినాడు. ఆ పిల్లోడు కూడా రావాల్సింది. ఆ పిల్లోడు ఉంటే ఇంకా కొంచెం ఫన్ జనరేట్ అయ్యిండు. ఆ అబ్బాయి కూడా మాలాగా స్ట్రగుల్స్ పడుతున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు. ఏదో ఒకటి చేయాలన్న స్ట్రగుల్ అవుతున్నాడు. పాపము చేద్దాం, ఏంలే కొంచెం అంతే. సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మన వాళ్ళు కేక్ తెచ్చారు. కేక్ అదనా, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. ఓనా చెప్తున్నాడు, మీరు చేసింది చెప్తున్నానా. కేక్ తెచ్చారు కదా మీరు. బాబా కేక్ తెచ్చాం, కేక్ తెచ్చారు. ఏంది కేక్? 3 పీసులు తెచ్చారు. 3 పీసులు 3 పీసులు సపరేట్ గా తెచ్చినారు. కామెడీ ఏం తెలుసా, 3 పీసులు సపరేట్ గా తెచ్చి మళ్ళా కత్తి తెచ్చినారు. ఎందుకు కత్తి తెచ్చి కొయ్యమంటారంటే, సపరేట్ గా ఉన్న పీసులనే మళ్ళీ కొయ్యమంటున్నారు. అబ్బా బాబాయ్, ఇప్పుడు మనము
చిన్నదో పెద్ద కేక్ తీసుకొని వస్తాం. ఉన్నది ముగ్గురం. ఒక అబ్బాయి ఏమో హెల్త్ బాగాక వాళ్ళ ఫ్యామిలీ బయటకు వెళ్ళాడు. ముగ్గురికి ఒక కేక్ తీసుకొని వచ్చి పూసుకొని గందరగోళం చేసి ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు? వేస్ట్ ఎందుకు? మనం తినగలిగేంత తెచ్చాము, ఏదో చేసాము, తిన్నాం. అంటే లాక్కొని కూడా తిన్నాము అనుకో, తిన్నాం. నా పీస్ కూడా లాక్కొని తిన్నారు వీళ్ళు. తిన్నాం, వేస్ట్ కాల చాలు. అదేదో తెచ్చుకొని వేస్ట్ చేసి కింద పడేసి మొహానికి అంతా పూసుకొని గలీజ్ చేయాల్సినంత అవసరం లేదు. నోరు తీపి చేసుకున్నాం. చక్కెర తెచ్చినా పెద్ద మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నల్లో. ఈ పొద్దు ఆ చక్కెర తేలా ఎట్టో అమ్మ నాయనా, ఒరే నాయనా మీరు మరీ అంత పిసినారు వల్ల అనుకుంటారు మళ్ళీ ఇల్లు. అంటే మా ఉద్దేశం ఏంటంటే వేస్ట్ కాకూడదు అంతే. రోజు ఎక్స్ట్రా ఖర్చు ఏంటంటే 40 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం. రోజు ఇంట్లో తెచ్చుకుంటాము, రోజు వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం ఇంట్లో నుంచే వీడియోలు చేసేదానికి. ఈ రోజు ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి, బడ్జెట్ ఏం ఉండదు బా మాది ఇక్కడ. మేము లో బడ్జెట్ వీడియో షూటింగ్లు అనమాట. మాకు బడ్జెట్ లేదు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటాము. అయితే అన్నకైతే 1000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తున్నా. అన్నకి ఎంతనా? నీకు 2000 కదా. కెమెరామ్యాన్ అని 2000 ఎక్కువ డిమాండ్ చేసినాడు. ఇస్తున్నా, ఇంకా తప్పలేదు ఫ్రెండ్స్, ఇంక ఇయ్యాలి కదా, లేకుంటే రారోళ్ళు. అందుకే ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. కావాలా నాకైతే మైకులు కొనేదానికి డబ్బులు లేవు. మైక్ చెడిపోయింది. 2 వారాలు అయితే మైక్ చెడిపోయి ఎట్టో వీడియోలు తీసుకునేది లేదు. కానీ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. చెక్ చేయండి, ఫస్ట్ కంటెంట్ చెక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బాబాయ్లు? అది మరి బాబాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. అట్నే పక్కన లైక్ ఉంటుంది, లైక్ కొట్టేసి షేర్ కూడా చేయండి బా మీ ఫ్రెండ్స్ కట్ట. ఎందుకంటే చెప్పలేము. థ్యాంక్ యూ బాబాయ్లు. థ్యాంక్ యూ ఫర్ 20K ఆన్ ఇన్స్టాగ్రామ్.